ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి అందరికీ. పాప వినాశనం అయిపోయినాక నెక్స్ట్ వచ్చి ఆకాశగంగ అండి. మనం పాప వినాశనం దర్శనం అయితే చేసుకున్నాం కదా. దర్శనం చేసుకున్నాక బస్ కోసం వెయిట్ చేసామండి. లంచ్ టైం అవ్వడం వల్ల చాలా టైం పట్టింది. 1/2 పైగానే వెయిట్ చేసాము అక్కడైతే. ఫైనల్లీ మామూలుగా అయితే నార్మల్ టైంలో లంచ్ టైంలో కాకుండా మామూలుగా అయితే 10 మినిట్స్ 15 మినిట్స్లో అట్లా బస్సు వచ్చేస్తుందంట. లంచ్ టైం అవ్వడం వల్ల కొంచెం లేట్ అయిందని చెప్పారు. తర్వాత వచ్చేసరికి మనల్ని ఆకాశగంగ దగ్గరికి అయితే దింపారండి. అక్కడ వచ్చేసరికి వెళ్ళేటప్పుడు అసలు మెట్లు దిగుతుంటే అసలు మెట్లు వస్తున్నాయి కానీ ఆకాశగంగ ఎప్పుడు వస్తా అనిపించింది నాకైతే. నాకు ఆ మెట్లు దిగుతుంటే శ్రీశైలంలో పాతాళ గంగ దగ్గరికి వెళ్ళేటప్పుడు మెట్లే గుర్తొచ్చాయండి. అన్ని మెట్లు ఉన్నాయి. నేను ఫస్ట్ టైమే వెళ్ళటము. అసలు ఫైనల్ అయితే ఆకాశగంగ దగ్గరికి అయితే చేరుకున్నామండి. అసలు అక్కడ నీళ్ళు అయితే అసలు చాలా బాగున్నాయండి. అసలు ఎటు నుంచి వస్తున్నాయి కూడా ఏం అర్థం కావట్లేదు. కొండల్లో నుంచి అంతా వస్తున్నాయి. అసలు గెలుకులు కానీ అసలు ఏం లేవండి. ఎంత బాగున్నాయి అంటే నీళ్ళు ఎంత బాగున్నాయి. పక్కనే బాలాంజనేయ స్వామి ఆలయం అండి. శ్రీ అంజనాదేవి బాలాంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది. అక్కడైతే దర్శనం చేసేసుకున్నాము. మీకు అక్కడ వీడియో బాగా చూపించలేకపోతున్నామండి. అంటే ఫోను వీడియో తీయొద్దని చెప్తున్నారు. సరే అని చెప్పేసి మేము అంత క్లియర్గా అయితే మీకు ఆంజనేయ స్వామిని అయితే మీకు ఆ ఆంజనేయ స్వామి వారిని చూపించడానికి కుదరట్లేదు. అక్కడ అసలు వాతావరణం చాలా బాగుందండి. అసలు ఆ కొండపైన అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చుట్టూరు ఎటు చూసినా చెట్లే, పక్కన లోయ, అసలు అంతా వాతావరణం అయితే చాలా బాగుందండి. నేను చెప్పడం కాదండి, నెక్స్ట్ టైం ఈసారి మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా చూసిరండి. పనులు అనేవి ఎప్పుడూ ఉండేవి. తిరుమల వెళ్ళినప్పుడు ఓన్లీ వెంకటేశ్వర స్వామి దర్శనమే కాదు, ఈసారి వెళ్ళినప్పుడు అన్నీ చూసిరండి. మీరు కూడా చూడవలసిన ప్రదేశాలు అవి చాలా బాగున్నాయి. నేను ఇన్నిసార్లు వెళ్ళా కానీ ఎప్పుడు అయితే నేను వెళ్ళలేదండి. ఎప్పుడు వెళ్ళినా దర్శనం చేసుకోవటం రావటమే. కానీ ఈసారి కంపల్సరీగా ఎలాగైనా వెళ్ళాలి అని అనుకొని వచ్చాము. అసలు ఎక్కడికక్కడ అసలు ఆ ప్రదేశాలు చూస్తుంటే, అంటే నేను ఎప్పుడు వింటమే కానీ చూసింది అయితే ఏం లేదండి. అందుకే ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడా. అసలు చాలా బాగున్నాయండి. అసలు అక్కడ ఇటు చూసినా అంగడి కొట్లు అసలు చాలా బాగున్నాయి. ఫైనల్లీ వచ్చేస్తున్నాము మళ్ళీ బయటికి. మళ్ళీ ఈసారి బస్సు ఏ టైంకి వస్తుందో ఏమో. ముందే ఒక 1/2 టైం పట్టింది. ఈసారి ఎంతసేపటికి వస్తుందో చూద్దామండి. అంతా దేవుడి దయ. ఓం నమో వెంకటేశాయ.